పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి 3 వచనాలని చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు, అందరం తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన వాక్యాన్ని విని ధ్యానించి మా జీవితాలని దిద్దుకోవడానికి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజముగా నీ వాక్యము కొరకు ఆకలి దప్పిక కలిగిన వారిని నీవు తృప్తిపరిచే దేవుడు ప్రభువా. ఈరోజు నీ ముఖ కాంతిలో నుండి నీ శ్రేష్టమైన స్వరము వినబడుచుండగా ఎవరు అశ్రద్ధ చేయకుండా ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని హృదయంలో భద్రపరుచుకొని ఓపికతో ఫలించే కృపను దయచేయండి. నీ దాసుని బలపరిచి పరిశుద్ధాత్మ యొక్క స్వరమును మాత్రమే వినిపించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇది మొదటి కీర్తనను మనం ధ్యానించుకోబోతున్నాం. చాలా సుపరిచితమైన కీర్తన భాగము, అంతగా వివరించకుండానే అర్థమైపోయినట్లుగా కనబడే కీర్తన ఇది. చాలా చిన్నది కనుక బహుశా మీరు కంఠస్థం కూడా చేసి ఉంటారు. సండే స్కూల్ పిల్లలు కూడా ఈ కీర్తనని కంఠస్థం చేసి ఉంటారు. అయినా ఈ కీర్తనను ధ్యానించవలసిన అవసరత మనకుంది. ఈ మొదటి కీర్తన గ్రంథం అంతటికి కూడా ఒక ఇండెక్స్ పేజ్ లాంటిది, విషయ సూచికలాగా. ఒక పుస్తకానికి ముందు మాటగా ఫస్ట్ పేజ్లో ఆ ఇంట్రడక్షన్ ఒకటి రాయబడి ఉంటుంది. ఈ కీర్తన గ్రంథం అంతటికి కూడా ఇదొక ఇంట్రడక్షన్ సామ్, పరిచయాన్ని చేస్తుంది. కీర్తన గ్రంథం అంతట్లో నుండి మనం ఏం నేర్చుకోబోతున్నామో ఉపోద్ఘాతంగా ఈ మొదటి కీర్తన అంతా మనకు తెలియజేస్తుంది. మొదటి కీర్తనను 2 భాగాలుగా మనం విభాగించుకోవాలి. మొదటి నుండి 3 వచనాల వరకు ధన్యుడు అని పిలువబడిన వాని జీవితం ఎలా ఉంటుంది, దేవుని చేత ధన్యుడు అని పిలువబడాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు కలిగిన వాడు ధన్యుడు. ఆ లక్షణాలు ఏంటో మొదటి 3 వచనాల్లో వ్రాయబడ్డాయి. 4వ వచనం నుండి 6వ వచనం వరకు నీతిమంతునికి పాపులకు మధ్య ఉన్న వ్యత్యాసము, నీతిమంతుని జీవితం ఎలా ఉంటుంది, భక్తిహీనుని జీవితం ఎలా ఉంటుంది, ఆ రెండిటి మధ్య డిఫరెన్స్, ఏమి వ్యత్యాసం ఉంటుందో అక్కడ వర్ణించబడింది. మనకున్న కొద్ది సమయంలో సాధ్యమైనన్ని వివరాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి 3 వచనాలని మొదటగా మనం దృష్టిని కేంద్రీకరిద్దాం. మనకు తెలుగు తర్జుమాకు వచ్చేసరికి 2వ వచనము చివరి పదము ధన్యుడు అని ఉపయోగించబడింది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్న పదం లాస్ట్కి వచ్చింది మనకు. కానీ హెబ్రీ భాష బైబిల్లో ధన్యుడు అన్న పదము మొట్టమొదట పదంగా ప్రారంభమవుతుంది. ఈ కీర్తన ధన్యుడు అన్న పదంతో స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు యొక్క ఉపన్యాసాలలో కొండ మీద ప్రసంగం అని పిలుస్తాం. యేసు ప్రభు ఈ భూమి మీద బోధను ప్రారంభించే దినములలో కూడా ధన్యుడు ధన్యుడు అన్న పదాలతోనే ప్రారంభించాడు. ఈ కీర్తన కూడా ధన్యుడు అన్న పదంతోనే స్టార్ట్ అవుతుంది. ఆశ్రయ్ అన్న పదం, దానికి ధన్యుడు అని అర్థం. అషేర్ అనే పదము హెబ్రీ భాష పదము, ధన్యుడు అని అర్థం. ధన్యుడు అన్న పదానికి అర్థం ఏంటంటే అన్ని విధాలుగా దీవించబడిన వాడు అని అర్థము. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు అన్నిటినీ అనుభవించిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అనంటే ఆ ధన్యులైన వాళ్ళు ఈ పనులు చేసిన వాళ్ళే అని హెబ్రీ భాష బైబిల్లో ధన్యుడు అని చెప్పిన తర్వాత ఆ ధన్యునికి ఉన్న లక్షణాలు వర్ణించబడ్డాయి. సరే, ఎవరు ధన్యులు అని ఆలోచిస్తే కొన్ని పనులు చేసిన వారు. మొదటిగా నెగిటివ్ సెన్స్లో చెప్పబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ ధన్యులైన వాళ్ళు
దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడువరు. ఎవరు ఏది చెప్తే ఆ ఆలోచనను మనసులోకి తీసుకొని వెంటనే అనుసరించరు. ఈ రోజున భయంకరమైన అజ్ఞానం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినా, నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినా, ఎవరు ఏది చెప్తే వెంటనే దాన్ని మనసులోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడమే ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఎంతవరకు సమంజసమో ఆ మార్గం గుండా వెళ్తే నేను సరైన గమ్యానికి చేరుకుంటానా లేదా అనే పరీక్షించే స్వభావం ఎవరికి లేదు. ప్రతి ఆలోచన మంచిదే అనుకుంటాం మనం, కానీ మనకు వచ్చే ప్రతి ఆలోచనలో దేవుని నుండి వచ్చేవి కొన్ని ఉంటాయి, దేవునికి విరుద్ధమైనవి కొన్ని ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు, దేవుని నుండి నిన్ను దూరము చేసే ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు. నీవు వివేచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీది. ఒక ధన్యుడు అని పిలువబడే వ్యక్తి దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడువడు. వివేచిస్తాడు, ఇది దేవుని నుండి వచ్చింది కాదు, ఈ ఆలోచన శ్రేష్టమైనది కాదు, ఈ ఆలోచన దేవుని వాక్యానికి విరుద్ధమైనది, కనుక అట్టి ఆలోచనను నేను స్వీకరించను అని తన మనసులోనే అట్టి తలంపునకు చోటునివ్వకుండా నిషేధిస్తాడు. దీన్ని ఇంకొక పాజిటివ్ సెన్స్లో ఆలోచనలు చేయాలంటే, ధన్యుడైన వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు కానీ దేవుని ఆలోచన చొప్పున నడుస్తాడని అర్థము. దేవుని ఆలోచనలన్నీ దేవుని లేఖనాల ద్వారా మనకు తెలియజేయబడుతున్నాయి. దేవుని సంకల్పం అంతా దేవుని లేఖనముల ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఎవరే చెప్తే దాని ప్రకారం నడవడం కాదు, దేవుని లేఖనాల నుండి దేవుని తలంపులు ఏంటో వాటిని గ్రహించి వాటి ప్రకారం నడుచుకుంటూ తన జీవితాన్ని కట్టుకునేవాడే ధన్యుడు. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దుష్టుల ఆలోచనను విని దాన్ని అనుసరించిన వాళ్ళు ఎలా నష్టపోయారు, మంచి ఆలోచనను స్వీకరించి ఎలా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అవన్నీ వివరించడానికి ఈరోజు మనకు సమయం చాలదు, కానీ దాన్ని హోంవర్క్గా తీసుకోండి. బైబిల్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొంతమంది జీవిత చరిత్రలు మనకు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఒక చెడు తలంపుని తీసుకొని ఆ తలంపును ఆధారం చేసుకొని నడిచిన వాళ్ళు ఎలా నష్టపోయారు, తప్పు చేస్తుండగా ఎవరైనా హెచ్చరించగానే ఆ మంచి ఆలోచనను తీసుకొని జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మీరు వ్యక్తిగత బైబిల్ పరిశోధన చేస్తున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక నేను దాన్ని ఎక్కువగా వర్ణించడం లేదు. ఈరోజు మొత్తం కీర్తన మనం ధ్యానించాలి కనుక ఒక్కొక్క వచనం దగ్గర మనం ఎక్కువ సమయం కేటాయించలేము. ఈ ధన్యుడైన వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గమున నిలువడు. పాపులు నడుస్తున్న ఆ మార్గములో అతడు నిలువడు, వాళ్ళతో ఏకీభవించడు. అతడు ఎప్పుడు కూడా భక్తిపరులు నడిచే ఆ నడకలోనే నడుస్తూ ఆ మార్గంలోనే నిలబడతాడు, వారితో ఏకీభవిస్తాడే తప్ప దేవునికి విరుద్ధముగా నడుస్తున్న వారి ఆలోచనలను అంగీకరించి ఆ మార్గంలో నడవడానికి కానీ నిలవడానికి కానీ అతడు ఇష్టపడడు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఎవరు ఈ లోకంలో ఎక్కువగా అపహాస్యం చేసేది అని అంటే, మొట్టమొదటిగా దేవుడు లేడు అనే వాళ్ళే ఎక్కువగా అపహాస్యం చేస్తారు. దేవుడు లేడు అని వాదించేవారు దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని చాలా భయంకరంగా అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎవరైనా దేవుని అపహాస్యం చేస్తుంటే నీతిమంతుడైన వాడు ఆ స్థలంలో ఉండలేడు, అక్కడ కూర్చోలేడు, ఆ వాతావరణంలో తన మనస్సాక్షిని నొప్పించుకుంటూ ఉండలేడు, వెంటనే అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. దేవునికి విరుద్ధమైన క్రియలు ఏమైనా జరుగుతూ ఉంటే, దేవునికి దూషణ కలిగే సందర్భాలు ఏమైనా వస్తున్నట్లయితే, అపహాస్యం జరుగుతున్నట్టు కనబడితే అలాంటి ప్రజల మధ్యలో అతడు ఉండడానికి ఇష్టపడాడు, వెంటనే ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చేస్తాడు. కానీ భక్తిహీనుడు ఆ మాటలకు ఆకర్షింపబడతాడు. దేవుని దూషించే మాటలు, అపహాస్యం చేసే మాటలు, దేవుని అపహాస్యం చేసే మాటలు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నీతిమంతులను అపహాస్యం చేస్తుంటే కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొకరిని అపహాస్యం చేస్తుంటే పక్కన వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ అని చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. దయచేసి గమనించండి, ఒకరు అపహాస్యం చేస్తూ ఉండడం ఎంత పెద్ద నేరమో, అపహాస్యం ఒకరు చేస్తూ ఉండగా పక్క నుండి ఎంజాయ్ చేయడం కూడా అదే సమానమైన నేరమే. నలుగురు కూర్చున్నారు అనుకోండి, నలుగురు కూర్చోగానే నలుగురిలో ఒకరు లేచి పక్కన వాడిని అపహాస్యం చేస్తున్నారు అనుకోండి, ఏదో బలహీనత ఉంది ఆయనలో, ఆ బలహీనతను నలుగురు ముందు
నవ్వించడానికి, నవ్వుల పాలు చేయడానికి అపహాసం చేస్తున్నాడు అనుకోండి, పక్కన భక్తిహీనులైన వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, దాంట్లో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ ఎదుటివాన్ని హీనపరుస్తూ ఉండగా పక్కన వాళ్ళందరూ ఆనందిస్తూ ఉంటారు. కానీ అదే స్థలంలో ఒక నీతిమంతుడు కూర్చుంటే వెంటనే అక్కడున్న వాళ్ళని నోరు మోయిస్తాడు. ఒకవేళ ఆ పని చేయలేకపోతే ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడే కానీ ఆ అపహాసకులు కూర్చుండే ప్లేస్లో నీతిమంతుడు కూర్చుండలేడు. ఆయన స్వభావానికి అది విరుద్ధము. అది అక్కడ ముళ్ళ కంచెల్లో కూర్చున్నట్టుంటుంది, అక్కడ కూర్చోలేడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకో. ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నావు? నీవు నిలిచిన స్థలం ఏది? ఏ స్టాండర్డ్స్లో నువ్వు నిలుచున్నావు? ఎలాంటి సహవాసంలో నువ్వు నిలిచి ఉన్నావు? ఎలాంటి ప్రజలతో కలిసి నువ్వు కూర్చుంటున్నావు? ఎలాంటి సహవాసం నువ్వు కలిగి ఉన్నావు? అది ఆలోచిస్తే నువ్వు ధన్యుడవా? ధన్యుడు అన్న పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దరిద్రుడు అని అర్థం. దరిద్రుడు అనగా అన్నిటినీ పోగొట్టుకున్నవాడు, అన్నిటినీ నాశనం చేసుకున్నవాడు అని అర్థం. ఏమి లేని స్థితిలో ఉన్నవాడు అని అర్థం. సో ధన్యుడు అన్న పదానికి ఆపోజిట్ వర్డ్ దరిద్రుడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆ లక్షణాలు ఉంటే, ఏ నీతిమంతునికి ఉండాల్సిన లక్షణాలు, ఆ లక్షణాలు మనలోపడి ఉంటే ధన్యులము. ఒకవేళ ఆ లక్షణాలు లేకపోతే దరిద్రులముగా హించబడతాం. ప్రకటన గ్రంథంలో లవోదికేయ సంఘాన్ని గూర్చి దేవుడు ఈ మాట అంటాడు, నేను ధనవంతుని, ధన సమృద్ధి చేసుకున్న వానిని అని నిన్ను ఉప్పొంగు చేస్తున్నావు, కానీ నువ్వు దరిద్రుడవే, నీవు దిక్కుమాలిన వాడవే అని దేవుడు లవోదికేయ సంఘాన్ని గద్దిస్తూ ఉంటాడు. పైకి మనం ధనవంతులలా కనబడవచ్చు, పైకి మనము ఆశీర్వదింపబడిన ప్రజల్లా కనబడవచ్చు, కానీ ఈ లక్షణాలు ఉంటేనే మనం ధన్యులము. ఈ లక్షణాలు లేకపోతే దరిద్రులమే ఎన్ని ఉన్నా. పైకి ఎంత భక్తిగా కనబడుతున్నా అంతరంగంలో దరిద్రతను అనుభవిస్తున్నట్లే. ఆ స్థితి మన లోపల ఉన్నట్లయితే మార్చుకుందాం. ఇక్కడ 3 విషయాలు ఈజీగా గుర్తుపెట్టుకునేవి: నడువక, నిలువక, కూర్చుండక. ఈ 3 కూడా ప్రోగ్రెసివ్గా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఒక వ్యక్తి నడుస్తాడు. ఆ భక్తిహీనులతో నడవడం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో వాళ్ళున్న స్థలంలో నిలబడడం స్టార్ట్ అవుతుంది. రెండవది నిలబడడం అయిపోయిన తర్వాత మూడవది వాళ్ళతో పాటు కూర్చోవడం ప్రారంభిస్తాడు. కూర్చున్నాడంటే ఇక అయిపోయినట్టే. ఉదాహరణకు ఒక త్రాగుడు అలవాటే ఉందనుకోండి. త్రాగుడు బానిసత్వం కలిగిన వాళ్ళతో మెల్లమెల్లగా నడవడం ప్రారంభించారనుకోండి, వాళ్ళు ఎక్కడ నిలబడతారో మీరు కూడా అక్కడే నిలబడాల్సి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు కూర్చున్న స్థలంలో మీరు కూడా కూర్చోవాల్సి వస్తుంది. ఇక వాళ్ళతో పాటు కూర్చున్నారంటే వాళ్ళ పాపంలో మీరు ఏకీభవించడానికి ప్రేరేపించబడతారు. ఖచ్చితంగా ఆ పాపంలో మీరు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ నడకతో స్టార్ట్ అవుతుంది. నడవడం, నిలుచుండడం, ఆ తర్వాత కూర్చుండడం, ఇక పడిపోవడం. అందుకొరకే ఫస్ట్ నడక దగ్గరనే శ్రద్ధ తీసుకుంటే వారితో పాటు కూర్చొని పాపంలో పడిపోయే ప్రసక్తే రాదు. ఎవరితో కలిసి నడుస్తున్నాం, ఎట్టి మనుషులతో కలిసి మనం నడుస్తున్నాం, ఎట్టి ఆలోచనతో ఏకీభవిస్తూ మనం నడుస్తున్నాం, అది పరీక్షించుకొని ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ తీసుకుంటేనే రేపు నిత్యత్వంలో ఆనందించగలుగుతాం. నీతిమంతుడైన వాడు, ధన్యుడైన వాడు పాపుల మార్గంలో నిలబడు, అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, అతడు అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండడు. ఇవన్నీ నెగిటివ్ సైడ్, అంటే ఇవి చెయ్యని పనులు. అయితే ఆ నీతిమంతుడైన వాడు, ధన్యుడైన వాడు చేసే పనులు ఉన్నాయి కొన్ని. ఏంటి ఆ పనులు? 2వ వచనంలో రాయబడ్డాయి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధన్యుడైన వాడు ఎవడు అనంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించగలిగిన వాడు. నిజంగా యథార్థంగా ప్రశ్నించుకోండి, మీ లైఫ్లో ఏది ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తుంది? మీకు ఏది ఎక్కువ మీకు ఆనందాన్ని ఇస్తుంది? మీకున్న ఎలక్ట్రానిక్ పరికరాలని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే, టీవీ, సెల్ ఫోన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, మీకు ఏది ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తుంది మీ లైఫ్లో? దాన్ని బట్టి చెప్పేయచ్చు మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏంటో. నిజమైన భక్తిపరునికి, ధన్యుడు అని పిలువబడిన వాడికి ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందంటే ధర్మశాస్త్రం. దేవుని వాక్యం అనగానే ఆత్మలు ఎక్కడలేని ఆనందము. ఎంతమంది బైబిల్ చదవడానికి ఆనందించగలుగుతారు? బైబిల్ అనగానే ఎంతో ఆసక్తితో పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఇంట్రెస్టింగ్గా బైబిల్ మాటలు వినాలన్న, బైబిల్ని ధ్యానించాలన్న ఆసక్తి ఎంతమందికి ఉంది ఈ రోజుల్లో? మన ఈ
రొటీన్ లైఫ్లో ఎలా అయిపోయిందంటే అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. ఉదయం లేచి బైబిల్ చదువుకున్నామన్న పేరు ఉండాలని, కానీ ఫాస్ట్గా ఒక 2 వచనాలు చదివేసి వెళ్ళిపోవడం, ఏదో ఈరోజు బైబిల్ చదివామన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వాక్యంలో ఆనందించడం, ధ్యానించడంలో ఆనందించడం, వినడంలో ఆనందించడం, పాటించడంలో ఆనందించడం, అది ధన్యుని లక్షణాలు. ఈరోజు ఎంతమంది ధన్యులు ఉన్నారో ఇక్కడ ఉన్న వారిలో. దేవుని వాక్యం అనగానే ఆనందించే వాళ్ళు. కొంతమందికి పాటలు చాలా ఇంట్రెస్ట్, బైబిల్ మాత్రం పట్టుకోరు. పాటలు ఎంతసేపు అయినా వింటారు, రాత్రంతా పాటలు పాడుతూ మెలుకొని ఉంటారు. కానీ వాక్యం అనగానే చాలు బోర్ వచ్చేస్తుంది, మైండ్ ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడ పర్వాలేదు, కానీ కర్ణాటక ప్రాంతానికి వెళ్తే రాత్రంతా భజన చేయమన్నా చేస్తారు వాళ్ళు. రాత్రి 9 గంటలకు ప్రారంభించి ఉదయం 5-6 గంటల వరకు కూడా పాటలు పాడమంటే పాడతారు, ఒక్కరు కూడా లేవకుండా. ప్రసంగం కోసం మీరు బైబిల్ పట్టుకొని నిలబడితే చాలు, చర్చ్లో ఒక్కరు కనబడరు. పెద్ద గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళు ఒక్కరు కనబడరు. వాక్యం అంటే ఏంటో వాళ్ళకి మరి ఆ బోధకులు అలా బాధలు పెట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేశారు మనకు తెలియదు, కానీ వాక్యం అంటే విసుకొచ్చేస్తుంది. దయచేసి గమనించండి, ధన్యుడు అని పిలువబడిన వాడు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు. టైం దొరికితే చాలు దేవుని వాక్యాన్ని పట్టుకుంటాడు. ఎక్కడ ఖాళీ సమయం దొరికినా వృధా చేయకుండా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో దాంట్లో ఆనందించడం నేర్చుకుంటాడు. దయచేసి ఈరోజు నీ సమయం ఎక్కువగా దేంట్లో ఆనందిస్తున్నావో పరీక్షించుకోవాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీతిమంతుడైన వాడు ఉదయాన్నే లేచి ఫస్ట్ బైబిల్ చదువుతాడు. ఆ చదివిన మాటలు నెమరు వేసుకుంటూ ఉంటాడు. దినమంతా తన పనిలో అవే మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. రాత్రి ఇంటికి రాగానే మరలా బైబిల్ చదువుతాడు. పడుకునేటప్పుడు ఆ బైబిల్లో ఉన్న తలంపులే తలొస్తూ పడుకుంటాడు. డే అండ్ నైట్, రాత్రింబగళ్ళు దేవుని వాక్యాన్నే ధ్యానిస్తాడట. ఎంతమంది ధ్యానిస్తున్నారో. మన సమస్యలని ధ్యానిస్తూ ఉంటాం మనం. అయ్యో ఈ సమస్య ఉంది, అయ్యో ఈ సమస్య ఉంది, అయ్యో ఈ సమస్య ఉంది, అయ్యో ఈ సమస్య ఉంది. అది 100,000 సార్లు మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ప్రయోజనం లేదు దాంతో. మనని ఇంకా కృంగజీసే వాటిని గూర్చి దివారాత్రములు ధ్యానిస్తాం. ఎవరైనా మనని ఒక మాట అంటే దాన్ని వారం రోజుల దాకా రిపీట్ అవుతూనే ఉంటుంది మైండ్లో. అది ఎన్నిసార్లు ప్లే అవుతుంటుందో అది అరిగిపోదు ఆ క్యాసెట్. ఎందుకో ఏదైనా చేదు అనుభవం ఎదురైందంటే ఇక అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అసలు మనసులో ఆ ఛాన్సే ఇవ్వకుండా ఈ టేప్ రికార్డర్లో ఒకటే క్యాసెట్ ప్లే అవుతుంది. ఆ క్యాసెట్ ఏదో దేవుని వాక్యం ప్లే అవుతుంటే వేరే ఆలోచనలకు నీకు చోటు దొరకదు. వ్యర్థమైన వాటితో మనసుని పాడు చేసుకోకుండా మనసు నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటే ఉదయము సాయంకాలము పనులలో అదే ధ్యానం ఎప్పుడైతే చేస్తుంటావో నీ లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. అందుకొరకే నేను చాలా బలవంతంగానైనా చెప్పాను, కీర్తన గ్రంథం ఒక్కొక్క కీర్తన బైహార్ట్ చేయండి, కంఠస్థం చేయండి. ఎందుకనంటే మీరు నడుస్తున్నప్పుడు కూడా ఆ వాక్యం మీ మనసులో నెమరు వేయబడుతూ ఉంటుంది, అది రిపీట్ చేయబడుతూ ఉంటుంది, మారుమోగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ వాక్యమే మీకు ఖడ్గంలాగా అడ్డొచ్చి, వాక్యం ఇలా ఉంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనే వాక్యమే ఖండిస్తుంది. నీ హృదయంలో వాక్యమే లేకపోతే నువ్వు ధ్యానం చేయలేవు. ధ్యానం అన్నదానికి మనకందరికి సులభంగా అర్థమయ్యే పదం. గేదెలు కానీ ఆవులు కానీ ఫస్ట్ ఆహారం గడ్డి దొరకగానే టకటక తినేస్తాయి. తినేసి తర్వాత తీరిగ్గా కూర్చున్నప్పుడు ఏం చేస్తాయి? ఆ తిన్న ఆహారాన్ని మరలా తీసుకొని నెమరు వేస్తూ ఉంటాయి. అదే ధ్యానించడం అంటే. ఉదయం బైబిల్ చదువుకుంటాం, దినమంతా బైబిల్ని వెంట పెట్టుకొని మన పనులు చేయము. ఉదయాన్నే లేవగానే బైబిల్ చదువుతాం. ఆ చదివిన దాన్ని దినమంతా మనం ఏ పని చేస్తున్నా మన మైండ్ ఖాళీ ఉండదండి. మైండ్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. దాన్ని ఏదో ఒక పని పెట్టకపోతే అది వేరే పనిలో ఉంటుంది. దానికి మనమే పని పెట్టాలి. దేవుని వాక్యాన్ని ఈరోజు ఏం చదివాను, ఈరోజు ఏం ధ్యానించాను అని దాని గురించి నువ్వు చేస్తూ పని చేసుకుంటున్నట్లయితే ఆ పనిలో దేవుని దీవెన చూస్తావు. ఇంటికి వచ్చేటప్పుడు ప్రశాంతంగా వస్తావు కాబట్టి ఇంట్లో గొడవలు కూడా జరగవు. గొడవలన్నీ జరగడానికి కారణం ఏంటి? దినమంతా టెన్షన్, ఆఫీస్ టెన్షను, వాళ్ళ టెన్షన్, ఈ వర్క్ టెన్షను, ఆ టెన్షన్ తీసుకొచ్చి ఇంట్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా నిద్ర ఉండదు. ఇంకా వాక్యం ధ్యానించడం, మళ్ళీ కుటుంబ ప్రార్థనలు అనడానికి ఛాన్స్ ఉండదు. సాతాను అట్లా డిజైన్ చేసి పెట్టుకున్నాడు. వాటన్నిటి నువ్వు బ్రేక్ చేయాలంటే, విరగ్గొట్టాలనుకుంటే ఉదయం నువ్వు లేవడంతో ప్రారంభమవుతుంది. బైబిల్ని చదవడంతో నీ జీవితం ప్రారంభించాలి. ఆ మాటలే దినమంతా నిన్ను నడిపించాలి. ఆ మాటలు నువ్వు నెమరు వేస్తున్నప్పుడు నీ నోటి మాటలు మారిపోతాయి, నీ వాడుక భాష మారిపోతుంది. ఎందుకంటే ఇక వ్యర్థమైన మాటలు రావు, వాక్యానుసారమైన మాటలే వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు మాట్లాడే మాటల్లో యథార్థత ఉంటుంది. మాట్లాడే మాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు మాట్లాడే మాటల ద్వారా ఎదుటి వాళ్ళు దీవించబడతారు. నీ చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతావు. మన భాషను బట్టే మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క స్పందన ఉంటుంది. నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. అంటే మన మాట విధానాన్ని బట్టి ప్రజల నుండి స్పందన వస్తుంది. ఇవన్నీ దేని నుండి మూల ఆధారం అంటే దేవుని వాక్యమును ధ్యానించడం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అది హై లెవెల్. కనీసం చదవడం ప్రారంభం చేయండి. చదవకుండా ధ్యానించలేము. ఇప్పుడు గేదెలు కానీ అవి గడ్డిని తినకుండా నెమరు వేయగలుగుతాయా? అవి నెమరు వేయాలంటే ఫస్ట్ తినాలి. తిన్నదాన్ని స్టోర్ చేసుకొని ఖాళీ సమయంలో మళ్ళా జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఫస్ట్ రీడింగ్ హ్యాబిట్ చేసుకోండి. చాలామంది క్రైస్తవులకు ఇంకా డైలీ బైబిల్ రీడింగ్ అలవాటు కాలేదు. ప్రతి దినం క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ఉదయం సాయంకాలం అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా అలా చదవడం అలవాటు చేసుకుంటే దినమునకు 3 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు రోజుకి కనీసం 1 అధ్యాయం కూడా చదవట్లేదని అర్థం. బైబిల్తో ఎలాంటి సంబంధం లేకుండా బ్రతుకుతున్నట్లు. మరి చదవకపోతే ఎప్పుడు ధ్యానిస్తాము? ధ్యానించకపోతే ఎప్పుడు ధన్యులం అవుతాము? మనం ధన్యులం కావాలంటే చదవాలి, ధ్యానించాలి, దాంట్లో ఆనందించాలి, దాన్ని అనుసరించాలి. అప్పుడు ధన్యులం కాగలుగుతాం. గతంలో నేను ఒకసారి చెప్పాను, క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి ఇంట్లో కనీసం 2 బైబిల్ మినిమం ఉంటాయి. మినిమం 2 బైబిల్స్. ఒక కుటుంబం అని పిలువబడే వాళ్ళ ఇంట్లో 2 బైబిళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా పిల్లలున్న ఇంట్లలో 4కి పైగానే బైబిళ్ళు ఉంటాయి. అయితే ఒక సర్వేలో ఒక మాట తేల్చారు ఏంటంటే క్రైస్తవ కుటుంబాలలో నిరుపయోగంగా ఉన్న బైబిల్స్, ఉపయోగించకుండా అలా సెల్ఫ్లో పెట్టేసి ఉన్నాయని చూసారా, వాటన్నిటిని మనం కలెక్ట్ చేసి పోగు చేసి ఒక గోడౌన్లో నింపితే బైబిల్ సొసైటీ వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు కొత్త బైబిల్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదట. అలా కలెక్ట్ చేసిన బైబిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుందట. అంటే క్రైస్తవ కుటుంబాల్లో బైబిల్స్ ఉంటున్నాయి కానీ దాన్ని ఉపయోగించట్లేదన్నమాట. 4 బైబిల్ ఉంటాయి, ఒక్క బైబిల్ను కూడా సరిగ్గా ఉపయోగించలేని పరిస్థితి ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉంది. మరి ఎప్పుడు ధన్యులం అవుతాం? నీతిమంతుడైన వాడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తాడు, దివారాత్రం దాన్ని ధ్యానిస్తాడు. మీ మనసులో దేన్ని ధ్యానిస్తున్నారు? మీ ఆర్థిక ఇబ్బందుల గురించి ధ్యానిస్తే ప్రయోజనం లేదు. మీ సమస్యల గురించి ధ్యానిస్తే ప్రయోజనం లేదు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని అది నెమరు వేసుకుంటే నీకేం ఉపయోగం లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నువ్వు దీవించబడతావు, నువ్వు ధన్యుడవుగా ఎంచబడతావు. ఇక ఆ విధంగా పై వచనాలు, మొదటి వచనాల ప్రకారం అలాంటి చెడు నడత నడవకుండా, 2వ వచనం ప్రకారం దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఆనందించువాడు ఎలాంటి దీవెనలు ఉన్నాయో 3వ వచనంలో రాయబడి ఉంది. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు అనగా ఎవరు? ఆ మొదటి 2 వచనాలలో ఎవరిని గురించి అయితే చెప్పబడుతుందో, ధన్యుడు అని పిలువబడినవాడు, నీతిమంతుడు అని పిలువబడినవాడు, చెడు మార్గమును అసహించుకున్నవాడు, ధర్మశాస్త్రమును ఆనందించువాడు ఎలా దీవించబడతాడు? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎక్కడ నాటబడిన చెట్టులాగా ఉంటాడు ఆయన? ఫస్ట్ నాటబడిన అన్న మాట చూద్దాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అంటే కొన్ని నాటబడిన చెట్లు ఉంటాయి, కొన్ని వాటంతటా అవే మొలిచిన చెట్లు ఉంటాయి. నాటబడిన చెట్లేమో తోటలో ఉంటాయి, వాటంతటా అవే పెరిగిన చెట్లేమో అడవిలో ఉంటాయి. అడవిలో పెరిగే చెట్లన్నీ కూడా ఉపయోగం లేని విధంగా ఉంటాయి. నాటబడిన చెట్లు ప్రయోజనమైన సమయం కొరకు, ప్రయోజనమైన పని కొరకు అవి నాటబడతాయి. నీతిమంతుడైన వాడు, ధన్యుడైన వాడు నాటబడిన వ్యక్తిగా ఉంటాడు. ఒక రైతు ఒక చెట్టును నాటుతున్నాడంటే దాన్ని శ్రద్ధ తీసుకుంటాడు. అడవిలో మొలిచిన చెట్టుని ఎవరు శ్రద్ధ తీసుకోరు. అది గాలికి పడిపోయినా దానికి నీళ్లు పెట్టడానికి ప్రయత్నం చేయరు, దానికి ఎరువు వేయరు. దానంతట అది మొలిస్తే పెరుగుతుంది, లేకపోతే లేదు. దాన్ని ఎవరు పట్టించుకోరు. అడవిలో మొలిసే ఆ చెట్లలాగా మన జీవితం ఉండదు. భక్తి మార్గాన్ని అనుసరిస్తున్న వారి జీవితము నాటబడినట్లుగా ఉంటుంది. నాటబడుతున్నాము అని అనగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ మనని నాటినట్టు అన్నమాట. ఒక రైతు, ఒక వ్యవసాయకుడు
ఒక చెట్టును నాటుతున్నాడంటే ఆ చెట్టు నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ చెట్టు నుండి తనకేదో ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఆ చెట్టు కోసం అన్ని శ్రద్ధలు తీసుకుంటాడు. ఆయన నాటుతున్నాడంటే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేస్తాడు. సో నీతిమంతుడైన వాడు, ధన్యుడైన వాడు నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కొన్ని నాటబడని చెట్లు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. చాలు. పరలోకమందున నా తండ్రి నాటని కొన్ని చెట్లున్నాయి. ఏం చేయబడతాయి? అవి పెళ్ళగించబడతాయి. మళ్ళా చదవండి ఆ వచనం, 15వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. చాలు. యేసుప్రభు, ఆయన అనగా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అంటే భూమి మీద దేవుడు నాటిన చెట్లున్నాయి, దేవుడు నాటని చెట్లు కూడా ఉన్నాయి. అలా దేవుని చేత నాటబడని చెట్లన్నీ పెళ్ళగించబడతాయి. ఎవరు దేవుని చేత నాటబడే వాళ్ళు, ఎవరు దేవుని చేత నాటబడని వాళ్ళు అంటే ఈ కీర్తన మనకు వివరణ ఇస్తుంది. దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించువాడు దేవుని చేత నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అతనికి ఒక స్పెషల్ కేర్ దేవుడు తీసుకుంటాడు. సరే, ఆ చెట్టు ఎక్కడ నాటబడిన చెట్టులాగా ఉంది? నీటి కాలువల యోరను, నీటి కాలువల దగ్గర నాటబడిన. కాలువ అనుందా, కాలువలు అనుందా? బహువచనం ఉంది. అంటే ఒక కాలువగా దానికి, ఒక కాలువ ఎండిపోయినా ఇంకొక కాలువ దానికి నీళ్ళనిస్తూనే ఉంటుంది. అనేక కాలువలు ప్రవహిస్తున్న స్థలములో, విస్తారమైన జల ప్రవాహములు దొరికే స్థలంలో ఆ చెట్టు నాటబడిందట. అంటే ఇక దాని పోషణ కొరకు ఏది కొదవలేని విధంగా దేవుడు ఆ చెట్టుని నాటినట్టుగా ఉంటుందట అతని జీవితం. ఈరోజు నీతిమంతునిగా మనం బ్రతికితే, దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే, మన జీవితము ఒక చెట్టుతో పోల్చబడింది. నాటబడిన చెట్టు, నదుల యోరును నాటబడిన చెట్లు అనగా నీరు కొదవలేని స్థలం. భౌతికమైన కొన్ని వనరులు ఆగిపోతున్నా దేవుని వైపు నుండి దేవుని యొక్క పోషణ, సంరక్షణ వారికి ఆగిపోదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవక భూమి మీద ఉన్న నదులన్నీ ఎండిపోయాయి. భూమి మీద భయంకరమైన కరువు వచ్చింది. అయినా ఏలియా దగ్గర ఉన్న కెరీతు వాగు అంత త్వరగా ఎండిపోలేదు. సరే, ఆ వాగు కూడా ఎండిపోయింది ఒకరోజు, కానీ పోషణ ఆగిపోలేదు. 3.5 సంవత్సరాల వరకు ఏలియాని దేవుడు పోషిస్తూనే వస్తాడు. కొన్ని వనరులు ఆగిపోయినా దేవుడు ఆ వ్యక్తికి కావలసిన ఆత్మీయ సంరక్షణ, పోషణ ఏదో ఒక విధంగా అనుగ్రహిస్తూనే ఉంటాడు. కనుక అతని ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వాడిపోదు. ఈ నీటి యోరను నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆకు వాడక అతనికి కనిపించే ఆత్మీయ సౌందర్యంలో ఏమి లోటు ఉండదు. వాడిపోవడం అంటూ అతని జీవితంలో ఉండదు. పరిస్థితులు ఏమైనా అతడు పచ్చగా కనబడుతూనే ఉంటాడు. అతని ఆత్మీయ జీవితం చూడముచ్చటగానే ఉంటుంది. ఆత్మీయ సౌందర్యంతో అతడు అలంకరింపబడతాడు. వాడిపోకుండా ఉండే ఆకుల వలె అతని జీవితం ఉంటుంది. ఎంత గొప్ప దీవెన ఆత్మీయ జీవితంలో అతనికి ఉంటుందో చూడండి. అంత మాత్రమే కాక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. తన కాలమందు అనంటే కొన్ని సీజన్స్ ఉంటాయి, ఏ టైంలో ఆ ఫలాన్ని ఇవ్వాలి. ఈ చెట్టు తన కాలమందు అంటే ఫలించాల్సిన సమయం వచ్చినప్పుడు ఫలిస్తుంది. సహనం చూపించాల్సిన టైం వచ్చింది, సహనం అనే ఫలము ఆ వ్యక్తి లోపల వస్తుంది. ఓర్పు, అలాగే కొన్ని సమయాల్లో క్షమించడం అనే ఫలం కావాలి. క్షమించే ఫలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని కాలంలో అది ఫలాన్ని ఇస్తుంది. సహించే టైంలో కోపం రావడం, క్షమించే టైంలో పగ తీర్చుకోవడం, ఇవన్నీ దుష్టులకు ఉండే లక్షణాలు. కానీ దేవుని బిడ్డల జీవితం తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఏ టైంలో ఏం పని చేయాలో అది పర్ఫెక్ట్గా వారి జీవితం ద్వారా జరుగుతుంది. ఈరోజు మన లైఫ్ అలాగుందా ఒకసారి ప్రశ్నించుకుందాం. లాస్ట్గా అతనికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, అతడు చేయునదంతయు సఫలమగును. అదే కదా మనం కోరుకునేది. ఏది చేస్తే అది సక్సెస్ కావాలి, మనం ఏ పని చేసినా అందులో అభివృద్ధి కావాలి అని మనం కోరుకుంటాం. నీ సక్సెస్ అంతా ఆధారపడింది నీ టాలెంట్ మీద కాదు, నువ్వు చేసే పని మీద కాదు, కానీ నువ్వు పడే కష్టాన్ని బట్టి కాదు, కానీ దేవుని వలన అభివృద్ధి అనేది జరగాలి. అతడు చేయునదంతయు సఫలమగును. ముట్టుకుందల్లా బంగారం అయిపోవాలి అని ఆశిస్తాం.
అడుగుపెట్టిన స్థలం అంతా దీవించబడాలని ఆశిస్తాం. నువ్వు ఏ ప్రయత్నం చేసినా సఫలత అని చూడాలనుకుంటే పైన ఉన్న వచనాలు నీ జీవితంలో నెరవేరాలి. నువ్వు చేసే ప్రతి చిన్న ప్రయత్నంలో కూడా దేవుని దీవెన నువ్వు చూడగలుగుతావు. అయితే నీతిమంతుని జీవితంలో, భక్తిపరుని జీవితంలో అన్నీ అభివృద్ధి చెందుతున్నట్టు కనబడకపోవచ్చు. ఉదాహరణకు యోబు లైఫ్నే తీసుకోండి. అతడు దేవుని ధర్మశాస్త్రం అప్పటిలో లేకపోయినా తాను విన్న దేవుని మాటల్ని నెమరు వేసుకుంటూ ఉండేవాడు, దేవునికి చాలా సమీపంగా ఉండేవాడు. యోబు జీవితంలో మరి ఎలా అతడు అన్ని విషయంలో అతడు చేయనదంతయు సఫలమగును అనే వచనం ఎలా నెరవేరింది? మరి కొద్ది రోజులు భౌతికమైన శ్రమలు అతనికి ఉన్న, ఆ శ్రమలు తీరిన తరువాత తాను కోల్పోయిన దాన్ని అన్నిటికీ రెట్టింపు ఎలాగైతే పొందుకున్నాడో, భక్తిపరుని జీవితంలో కూడా కంటికి కనిపించే ఆశీర్వాదాలు ఏవి కనబడకపోయినా ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి జీవితంలో వారు చేసిన ప్రయత్నానికి తగిన ఫలితాన్ని ముగింపులో చూడగలుగుతారు. ఇప్పుడు కంటికి కనబడకుండా ఉండే పరిస్థితులు అన్నీ విరుద్ధంగా కనబడుతున్నా, ఏంటి సార్ ఏది పట్టుకుంటే అది నాశనం అయిపోతుంది, ఏ పని చేద్దామంటే దాంట్లో సక్సెస్ చూడలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, భక్తి మార్గాన్ని అనుసరిస్తూ పై చెప్పబడిన వచనాలు వారి జీవితంలో నెరవేర్చబడుతున్నా ఏమీ అభివృద్ధి కనబడకపోతే యోసేపును మీరు గుర్తు చేసుకోండి. కొద్ది రోజులు ఏమీ కనబడలేదు యోసేపుకి, కానీ ఒకరోజు వస్తుంది ప్రతిదీ సమకూర్చబడి మేలు కలుగుటకై సమకూడి జరుగుతాయని. రోమా 8:28 మర్చిపోకండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. సో ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు అని పిలువబడిన వాడు ప్రతి విషయంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాడు. ఇక ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లోకి త్వరగా వచ్చేద్దాం. సెకండ్ పార్ట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని చెప్పాను? 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఏముంది అందులో? నీతిమంతుల జీవితం ఎలా ఉంటుంది, దుష్టుల జీవితం ఎలా ఉంటుంది, ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం. సరే, 4వ వచనం చూడండి. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నొందురు. చాలు. దుష్టులు అనగా అసలు ఈ కీర్తన స్టార్ట్ అయింది మన తెలుగు బైబిల్లో ఎవరితో? దుష్టులు. నీతిమంతులేమో దుష్టుల్లాగా ఉండరు, కానీ దుష్టుల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించబడింది. దుష్టులు అలాగున నుండక, అలాగున అంటే ఆ 3వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలు ఏముండవు వాళ్ళకి. దానికి అన్నీ ఆపోజిట్గా తీసుకోండి. నాటబడిన అంటే వీళ్ళు నాటబడని అని అర్థం. మంచి నీటి కాలువల యోరను అని నీతిమంతునుకుంటే వాళ్ళకేమని చెప్పాలి? నీళ్ళేని ఎడారి ప్రాంతం అని చెప్పాలి. అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని నీతిమంతుని గురించి చెప్పబడింది. ఇప్పుడు దుష్టుని గురించి ఏం చెప్పుకోవాలి? అలాగున ఉండడు అంటే ఇంకేలాగుంటాడు మరి? ఏం ఫలాలు ఉండవు ఆ చెట్టుకి, ఎండిపోయి బోడిగా కనబడుతుంది. అతడు చేయనిదంతయు సఫలమగును అని నీతిమంతుని గురించి చెప్పబడింది. కానీ దుష్టుడు అలా ఉండడు. మరి ఎలాగుంటాడు? అతడు చేసేదంతా నష్టమే. ఆపోజిట్ తీసుకోండి. దుష్టుడు అలాగున నుండక ఎలా ఉంటాడు మరి? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. అంటే పొట్టు అనేది దేనికి సాదృశ్యం అంటే దేనికి పనికి రాదు అని అర్థం. దానికి ఏమీ విలువ లేదు, విలువలేని జీవితం, పనికిరాని జీవితం. అగ్ని కొరకు మాత్రమే పనికొస్తుంది, అగ్నిలో పడేయడానికి తప్ప మరి దేనికి పొట్టు పనికిరాదు. దుష్టుల జీవితం, ఈరోజు నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతా అనుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ లైఫ్ ఉన్న విలువను పోగొట్టుకుంటారు. వారి జీవితం నాశనానికి అంకితం తప్ప ఎవ్వరికి ప్రయోజనం లేదు. చివరికి వారి జీవితం వారికి కూడా ప్రయోజనకరంగా ఉండదు. గాలికి ఎగిరిపోయే పొట్టులాగా వారి జీవితం ఉంటుంది. స్టాండర్డ్స్ని మిస్ అయిపోతారు, విలువలు పోగొట్టుకుంటారు, వారి జీవితాన్ని నాశనానికి అప్పగించుకుంటారు. 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శ, జడ్జ్మెంట్ సీట్ మీద దేవుడు కూర్చున్నప్పుడు ఆయన ముందు ఎవరు నిలవలేరు? దుష్టులు నిలబడలేరు. తప్పు చేసిన వాడు న్యాయ విమర్శ జరుగుతున్నప్పుడు నిలబడగలుగుతాడు? అక్కడ గజగజ వణికిపోతాడు. అయ్యో నేను తప్పు చేశాను, బయటపడిపోతుంది, ఇప్పుడు నాకు ఏం తీర్పు విధించబడుతుందో అని న్యాయ విమర్శ జరుగుతున్నప్పుడు భయంతో వణికిపోతాడు. ఒకసారి నేను 7th క్లాస్లో అనుకుంటాను చదువుతున్నప్పుడు ఎవరిదో బ్యాగ్లో పుస్తకం పోయింది, ఎవరో దొంగతనం చేశారు. ఉన్నది 10 మంది క్లాస్లో, ఆ 10 మందిలో ఎవరో ఒకరు దొంగతనం చేసి ఉండాలి.
ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేశారంటే 10 మంది నిలబెట్టాడు. గట్టిగా అరిచాడండి, ఎవర్రా బుక్ తీసేసింది అని. ఒకడికి చెమటలు పడుతూనే ఉన్నాయి. మేం కాదు సార్, మేం కాదు సార్, మేం కాదు సార్, అందరూ మేం కాదు అంటున్నారు, కానీ ఒకటి చెమటలు పట్టిపోతున్నాయి. సార్కి అర్థమైపోయింది, నువ్వు పక్కకు మీరు వెళ్ళిపోండి బాబు అని చెప్పి ఆయన ఒక్కడిని ఉంచుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతడే బుక్ తీసాడని తెలిసిపోయింది. న్యాయ విమర్శ జరుగుతున్నప్పుడు దుష్టుడు అక్కడ నిలబడలేడు. తన తప్పు బయటపడిపోతుంది, శిక్షకు అతడు పాత్రుడైపోతాడన్న విషయం అతడు గ్రహించి వెంటనే ఆ స్థలంలో పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతులున్న ప్లేస్లో పాపులు నిలబడలేరు. ఈ విషయాన్ని కూడా కొంచెం మనం ధ్యానించాలి. అంటే మీరు రక్షింపబడ్డ తరువాత మీరు దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ మీ లోక సంబంధమైన స్నేహితులు చాలామంది దూరం అయిపోవడం అనుభవాలు మీకు ఉంటాయి. బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మీతో కలవడానికి ఇష్టపడరు. ఇక మీరు పిలిచినా రారు వాళ్ళు. పదా ఒకరోజు మా ఇంట్లోకి రండి, మాతో కొంత సమయం గడపండి అని వాళ్ళని పిలిచినా రారు మీతోటి. ఎందుకంటే వాళ్ళు ఉండరు మీతోటి ఉంటే మాకు నడవదు సార్ అంటారు. ముఖం మీదనే చెప్పేస్తారు, మీతో మేము ఎక్కువ సమయం గడపలేమని. అది సహజ స్వభావం. నీతిమంతులతో పాటు భక్తిహీనులు నిలబడలేరు. నీతిమంతుల సభలో పాపులు నిలువలేరు. ఇప్పుడు సంఘ సహవాసంకి వచ్చాం. రక్షింపబడి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి నీతిమంతులం అని పిలువబడుతున్నాం మనం అందరం. ఈ నీతిమంతుల సభలో ఎవరు ఉండరు? పాపులు నిలువలేరు. మీరు చిన్న ఫార్ములా మీకు చెప్తాను. ఎవరైతే సంఘ సహవాసాన్ని, పరిశుద్ధులతో సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో మీరు డిసైడ్ చేసేయచ్చు, లోకానికి దగ్గర అవుతున్నారు, పాపంలో జీవిస్తున్నారని. 100% నేను రాసిస్తాను. దేవుని సన్నిధిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థనా కూటాలకు దూరం అయిపోతున్నారో పాపమునకు దగ్గర అవుతున్నారు. ఇక వేరే ఛాన్సే లేదు. సంఘ సహవాసాన్ని, నీతిమంతుల సహవాసాన్ని, భక్తి పరులు ఉండే ఆ సభను ఎవరైతే నిర్లక్ష్యం చేసి అక్కడ దూరం వెళ్ళిపోతున్నారో 100% అతడు పాపానికి దగ్గర అయ్యాడని. అయితే ఒక్కటే రోజు కాదు, అది మెల్లమెల్లగా గ్రాడ్యువలీ దూరం అవుతూ ఉంటాడు. ఒక సండే మిస్ అవుతాడు, ఒక సండే లేటుగా వస్తాడు, బయట కూర్చుంటారు కొంతమంది. పర్టికులర్గా నాకు తెలిసిపోతుంది, ఇక్కడ కూర్చున్నవాడు కొంచెం వెనకకి వెళ్ళి తర్వాత బయట కూర్చున్నాడు అంటే ఇక రేపు రాడని అర్థమైపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు బయట కూర్చుంటారు, మెల్లగా ముందుకు వస్తారు, ఆ తర్వాత ఫస్ట్ సీట్కి వస్తారు. ఆ ప్రాసెస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది అనుకోండి. లేదా మీకు మీ పర్సనల్ లైఫ్లో మీరు ఆలోచించినా తెలిసిపోతుంది. కొత్తగా వచ్చినప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? వెనక కూర్చుంటారు, అంతే. ఎవరు నన్ను చూడొద్దు అన్న స్థలంలో కూర్చుంటారు. దేవునిలో ఎదుగుతున్న కొద్దీ ముందుకు వస్తారు. ఎవరు మిమ్మల్ని జరగమంటే జరగరు. మళ్ళీ మామూలుగా ఇప్పుడు అక్కడ కూర్చున్న కొంచెం ముందుకు జరగనంటే జరగరు మీరు. కానీ ఎదుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఫస్ట్ ప్లేస్కి రావాలన్న ఆశ స్టార్ట్ అవుతుంది. ముందుండాలి. ఆ తరువాత స్టేజ్ మీద దేవుని కోసం ఏదైనా పని చేయాలని ఆడటం స్టార్ట్ అవుతుంది. మీరు కూర్చునే స్థలాన్ని బట్టి, మీరు హాజరయ్యే విధానాన్ని బట్టి మీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ కొంతవరకు అవగాహన వచ్చేస్తుంది. సో ప్రప్రదంగా నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. పాపం చేసేవాడు ఇక్కడ కూర్చుని ఆనందించలేడు. వాళ్ళ మైండ్ అంతా లోకంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి మనసాక్షి ఒప్పుకోదు. వాళ్ళకి వెళ్ళిపోతారు ఇక్కడ నుండి. సహవాసం నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయబడుతుంది. నీ లైఫ్లో దేవుని సన్నిధికి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే లోకం ఎక్కడనో దగ్గర అవుతుంది. అది గ్రహించి ఆరంభంలోనే ఆ లోక ఆశల నుండి విడుదల పొందితే, ఏదైతే దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఆరంభంలోనే త్రుంచి వేస్తే నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. అయితే మరి చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ నీతిమంతులేనా? అట్లా అనరాదు, అలా కూడా అనలేము. సరే సార్, చర్చికి రెగ్యులర్గా వస్తున్నారు, మరి రెగ్యులర్గా వచ్చేటోళ్ళంతా పరిశుద్ధులేనా? ఇక అంటే కాదు. ఈ సంఘంలో నీతిమంతులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. రెగ్యులర్గా చర్చికి వచ్చిన గోధుమలు ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. అయితే పరీక్షింపబడే రోజు ఒకటి ఉంటుంది. అంతము దినమందు, రేపు నిత్యత్వములో మాత్రం గురుగులు ఉండవు. ఇక అక్కడ ఓన్లీ గోధుమలే ఉంటాయి. ఇక్కడ సంఘములో మాత్రం గోధుమలు, గురుగులు. ఈ నీతిమంతుల సభలో పాపలు కూడా కూర్చుంటారు. ఇక్కడ కొంతమంది కూర్చునే అవకాశాలు ఉన్నాయి. పరిశుద్ధులు అనే మాస్క్ పెట్టుకొని కూర్చోవచ్చు ఇక్కడ. కానీ పరలోక రాజ్యంలో అలాంటి ఛాన్స్ లేదు. అక్కడ మిశ్రిత జనాంగం ఉండదు, మిక్స్డ్ ప్రజలు ఉండరు. నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో నిషిద్ధమైనది ఏదియూ నిత్యత్వంలో ప్రవేశించదు.
నీతిమంతుల సభలో జ్యేష్ఠుల సంఘం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం రాయబడింది. జ్యేష్ఠుల సంఘము, దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడి ప్రత్యేకించబడిన వారై విమోచింపబడిన జనాంగము రేపు పరలోక రాజ్యం నూతన యెరూషలేము అనే పట్టణంలో నివాసం ఉండబోతున్నప్పుడు అక్కడ నీతిమంతుల సభలో పాపులు అన్న వాళ్ళకు ప్రవేశమే లేదు. ఇంకెక్కడ నిలబడతారు వాళ్ళు? వారు నిత్య నాశనం కొరకే సిద్ధపరచబడ్డారు కనుక నీతిమంతులతో కలిసి నిత్యత్వాన్ని అనుభవించే ఆధిక్యత వారికి ఉండదు. లాస్ట్ వచనము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసు? యెహోవాకే తెలుసు. వాళ్ళు ఎటు నడుస్తున్నా, వారు గాఢాంధకారపు లోయ నుండి వెళ్తున్నా ఆయన కనులు వారిని చూస్తూనే ఉన్నాయి. వారు నడిచే మార్గం ఆయనకు తెలుసు, వారు వెళ్ళే గమ్యము ఆయనకు తెలుసు. వారి జీవితం పట్ల దేవుడు స్పెషల్ కేర్ తీసుకుంటూనే ఉన్నాడు. వారి ప్రతి అడుగు దేవునికి తెలుసు. 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం గతంలో మనం ధ్యానించాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. చాలు. యోబు ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. దేవునికి ఎవరి మార్గం తెలుసు అని కీర్తన చెప్తుంది? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మరి ఇప్పుడు యోబు నీతిమంతుడా అనీతిమంతుడా? నీతిమంతుడు కనుకనే ఆ మాట ధైర్యంగా పలికాడు. నేను నడుచు మార్గం నా యేసుకే తెలుసు, నా దేవునికే తెలుసు. నేను శోధించబడిన పిదప నేను సువర్ణము వలె మారెదను. నా అడుగులు తప్పకుండా దేవుడు నడిచిన అడుగు జాడలోనే నడుస్తున్నాయి. ఎంత ధైర్యంగా యోబు పలికాడు ఆ మాట. అతడు నీతిమంతుడు అన్న సాక్ష్యాన్ని పొందుకున్నాడు కనుక నీతిమంతుల్లో ఉండే లక్షణాలు అవి. వారు దేవుని మార్గంలోనే నడుస్తారు, దేవుని ఆజ్ఞల మార్గంలో వారు నడుస్తారు కనుక ఆ మార్గము దేవుడు ఎరిగిన మార్గము, దేవుడు ఇష్టపడిన మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఆ మార్గంలోనే నీతిమంతులు నడుస్తారు కనుక సరైన గమ్యానికి చేరుకుంటారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ నిత్యత్వం కొరకు ఒకే మార్గం, అది యేసు మార్గం. యేసులో ఉన్నవాడు మాత్రమే ఆయన కనుదృష్టి, ఆయన దీవెన, ఆయన సంరక్షణ వారి మీద ఉంటుంది. వారు సరైన గమ్యానికి చేరుకోగలుగుతారు. లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నా అవన్నీ దుష్టులు నడిచే మార్గాలు. నీతి మార్గం ఒకటే, అది క్రీస్తు నడిచిన మార్గము, అది భక్తులందరూ నడిచిన మార్గము. ఆ మార్గంలో మనం నడిస్తే అది దేవుడు ఎరిగిన మార్గం. అది కాకుండా మనం జీవిస్తే దుష్టుల మార్గం ఒకటి ఉంది, అది ఎక్కడ నడిపిస్తుంది? దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, దాని గమ్యం నరకము. ఆ భయంకరమైన నరకాగ్ని గుండం వైపు ఎవరు ప్రయాణించకుండా ఈరోజు చాయిస్ మన ముందు ఉంది. ఒక నీతిమంతుల్లాగా జీవిస్తావా, అనీతిమంతుల్లాగా జీవిస్తావా? భక్తిపరులాగా జీవిస్తావా, భక్తిహీనులాగా జీవిస్తావా? ఇద్దరు లైఫ్ని దేవుడు ముందు పెట్టాడు. నీతిమంతుని లైఫ్ ఇలా ఉంటుంది, భక్తిహీనుని జీవితం ఇలా ఉంటుంది. ఈ పనులు చేస్తే నీకు ఈ ప్రతిఫలం, ఈ పనులు చేస్తే నీకు ఈ నష్టం. దేవుడు కళ్ళకు అద్దినట్లుగా ఈ కీర్తన స్పష్టంగా మన ముందు ఉంచాడు. ఈరోజు నిర్ణయం మన చేతుల్లో ఉంది. కుడి తట్టు వెళ్ళాలా, ఎడమ తట్టు వెళ్ళాలో నిర్ణయం మన చేతిలో ఉంది. ఒకవైపు ఆశీర్వాదాలు, ఒకవైపు శాపాలు, ఒకవైపు దీవెన, ఒకవైపు నష్టం. దేవుడు రెండు మన ముందు ఉంచాడు. ఎన్నుకోవడం మన చేతిలో ఉంది. ఇప్పటి వరకు ఏ మార్గంలో నడిచాము అది స్వపరీక్ష చేసుకొని, ఒకవేళ దేవుని మార్గంలో కాక దుష్టులు అనుసరించే త్రోవలో నడిచినట్లయితే ఈరోజు పశ్చాత్తాపడి మారు మనసును పొంది నీతిమంతుల మార్గంలో ప్రవేశించడానికి ఈరోజు నిర్ణయం తీసుకుందాం. నీతి మార్గంలో అడుగులు వేద్దాం. ఈ వాక్యం దేవుడు అందరి జీవితంలో నెరవేర్చును గాక. అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఈరోజు విన్న మాటల్ని బట్టి మన హృదయాలని స్వపరీక్ష చేసుకుంటూ ధన్యులము అని పిలువబడే ఆధిక్యత మనం సంపాదించుకున్నామా, లేదా దరిద్రులము అని పిలువబడే స్థితిలో ఉన్నామేమో? ఆత్మీయ విషయంలో ఐశ్వర్యవంతులంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీతిమంతుల మార్గములో మనము నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీతిమంతునికి ఉండే లక్షణాలు మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవా, నాకు అట్టి జీవితం కావాలని ఈరోజు ఎవరు ఆశిస్తారు వారిని ఆ మార్గం గుండా నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు నాయన, ఆ నీతి మార్గంలో నన్ను నడిపించు, ఫలవంతమైన మార్గంలో నన్ను నడిపించు నాయన అని ప్రార్థిద్దాం. మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
విత్తబడిన వాక్యము అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయండి. ఈ మొదటి కీర్తన మా హృదయంలో భద్రపరుచుకొని దివారాత్రము ధ్యానిస్తూ ఆ వాక్యం ప్రకారం నడుచుకునే కృపను మాకందరికీ దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సుఖమును మీరు అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు స్వస్థపరచండి. కుటుంబాలలో ఐక్యత, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించుమని, ప్రతి బిడ్డను క్షేమముగా వారి వారి గృహాలకు పంపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.